నానా నానా ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? నన్ను ఒక విఐపి లవ్ చేస్తున్నారు. బాబయ్య, అయ్యా ఈ ఊర్లో ఎవరు విఐపి అని పేరు పెట్టుకున్నా వాడిని వెంటనే తీసుకురా. అలాగనే. అయ్యో నాన్న, విఐపి అంటే పేరు కాదు, చాలా పెద్ద మనిషి. అంత పెద్ద మనిషిని నువ్వెందుకు ప్రేమించావమ్మా? నీ వయసున్నోడిని ప్రేమించుకోవచ్చు కదా. అబ్బా నాన్న, నీకెలా చెప్పాలి? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే హ. నాగార్జున గారంత రేంజ్ అన్నమాట. అంటే అయ్యో, నాగార్జున మేనల్లుడు. నాగార్జున గారి మేనల్లుడా? నాన్న నాన్న, నాగార్జున గారి మేనల్లుడే? తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా. అయితే రేపు మన ఇంటికి ఆయన భోజనానికి పిలు. సరే నాన్న. ఇంకేంటమ్మా? నేను ఇష్టపడినా కూడా మిమ్మల్ని అడగకుండా ఎప్పుడూ ఏ పని చేయలేదు. నేను లవ్ చేయొచ్చా? నీకు నచ్చాడన్న విషయం అతనితో చెప్పకుండా నాతో చెప్పావు చూడు, అది నాకు నచ్చిందిరా. నాగార్జున గారి మేనల్లుడంటే అది మన అదృష్టం రా. అయినా ఆయన మనూరు ఎందుకు వచ్చాడు? మన ఊళ్ళో షూటింగ్ ఉందని ఇక్కడికి వచ్చారంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారట. అబ్బో, అలా అయితే వాళ్ళని కూడా భోజనానికి పిలు. నా బంగారు తల్లివి కదా, నా కన్నవి కదా, వాళ్ళని ఎలా అయినా సరే భోజనానికి తీసుకురామ్మా. ఓకే నాన్న, రేపు రమ్మని చెప్తాను. నాకు టైం అవుతోంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. నువ్వు మాత్రం ఆ పని మీద ఉండమ్మా. ఓకే? ఓకే నాన్న, సరే. సార్ ఏం చేస్తున్నారు? సరే, కాల్ చేద్దాం. అగ్లా, ఎక్కడున్నారు సార్? ఇంకెక్కడ సైకిల్ సెట్ లో? ఏంటి? బాబా, అదే సెట్ అంటే అదే 2 days లో షూటింగ్ ఉంది కదా, ఇక్కడ సెట్ అవుట్ ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అవును, ఎందుకు ఫోన్ చేసావు? రేపు మా నాన్న మీ ఫ్యామిలీని లంచ్కి పిలిచారు. అవన్నీ వద్దులే గానీ మా అమ్మ ఉండేది ఇంట్లో, ఓకేనా? వండుకుందరులే, ముందు లంచ్కి రండి. ఓయ్ అఖిలా, అఖిలా, పెట్టేసింది ఫోను. ఒరేయ్, ఆయిల్ తెచ్చిన పోయిరా. నీ నోట్లో పోసుకో. ఏయ్, యాడికి రా అంటున్నాడు. చేస్తాను ఫోను. ఎవరిదో కొంప మునిగినట్టు. ఎవడ కొంప కాదు, మన కొంపే మునిగేటట్టుంది. రేపు పొద్దున మీ కోళ్ళ నాన్నగారు మనల్ని భోజనానికి రమ్మన్నారు. నాకు టెన్షన్ ఉంది. ఇంత ఆనందమైన విషయాన్ని ఆయుసపడుతూ చెప్తావేట్రా ఎదవా? అసలు కక్క మొక్క తినదు ఎప్పుడు రా. పోయిన దసరాకి ఆ ప్రెసిడెంట్ శేఖర్ గారు పెడితే తిన్నాం. ఇంత కాలానికి మీ కాబోయే మామగారింటికి వెళ్ళి కక్క ముక్క తొక్క బొక్క అన్ని ఎరగదెత్తా. నీకెందుకు నేను ఉన్నాగా? ఉన్నావనే కదా నా భయం, నువ్వేం చేస్తావు అని. ఓయ్, తక్కువగా ఇచ్చిన ఏమాక బాలనట్టు నుంచి అక్కిన నాగేశ్వరరావు గారి ఫ్యాన్ ని. పెద్దాపురం స్టేజ్ మీద పెద్దాపురం పాప నేను ఎరగదీసా. సింతారావు ఏంటి స్టేజ్ అనగా ఎరగదీసామని చెప్పాడు. అన్ని చెప్పేస్తాడు. నువ్వు వెళ్ళి తడుగొట్టేసుకో, పడుకో. తడుగుడ్డో పొడుగుడ్డో నా మీద తెల్లగొడ్డ అడకుండా చూడు. నువ్వు అన్నిటికీ భయపడతావు. అదిగో సైకిల్ పడిపోయింది, నువ్వు చెత్త ఉడుచుకో. ఎక్కాడమ్మా బండి, తొక్కిందయ్యా బండి, ఎక్కిందమ్మా ఎక్కిందమ్మా. అనవసరంగా పుట్టే నీకు ఏం చేస్తాడేమో. బండి తొక్కిందమ్మా బండి. నమస్కారం బావగారు. రండి బావగారు, రండి. నమస్కారం అన్నయ్య గారు.